విధంగా ఎన్నిక నిలబడ్డది కామారెడ్డిలో. ఆ మెదడు సమతంత్రం తల్లిగా తెచ్చిన బ్రాహ్మణుడు, ఉత్కృష్టమైన బ్రాహ్మణుడు తల్లి పెరిగింది. 5 ఏళ్ళ ఉపనయనము, గురువులు పంపించిన 18 ఏళ్ళ మహావిద్వాంసులు పండితులు, శాస్త్రం దగ్గర సిద్ధం. ఉదయమే అడిగాడు, రాజన్ నువ్వు జైన మతాన్ని అనుకుంటున్నావు, 18 ఏళ్ళ వయసులో శాస్త్రాలు జరిగింది. జైనులు సమాప్తం, ఒక్కటి గెలవలేదు, అందరిని పటపడం పూర్తి చేశారు. 18 ఏళ్ళ వయసులో 4 దిశలు, 4 ఆశ్రమాలు, ఉపనిషత్తులు భాషను రాసినాడు, వేదాంతానికి భాషను రాసినాడు, దార్శనికల పేరు ఉంటుంది, శంకర్కి ఊరు మొదటి విద్యార్థి అది ఆహారని, ఆ శరీరాన్ని ఆరోగ్య విద్య, ఆహారం కరెక్ట్. ఏమైంది? ఇల్లు నిర్మించడానికి కావలసిన మట్టి, ఇటుకలు, రాళ్ళు. మీరు చెప్పండి, గృహశాసనంలో ప్రవేశించిన తర్వాత తల్లికి ఎన్ని పనులు? రకరకాల పనులు. ఉద్యోగం చేసేది ఉద్యోగం కాదు గృహశాసనం. ఎక్కడ స్త్రీలకు సమానాధికారం. చట్టసభలో 30 మంది వస్తున్నారు, 30%. ఆమె స్వామి మా భార్యకి హౌస్ వైఫ్ అంటే ఏం తెలియదు. వారి ఇంట్లో ఉండాలి, సంతానం కొరకు రకరకాలుగా ప్రయత్నం చేసి ఒక క్షణం వ్యర్థం కాకుండా సిద్ధం కావాలి, కేవలం సిద్ధం. ఒకవేళ కనుక మీరు మీ సంతానాన్ని దేశానికి ప్రధానమంత్రి చేయాలనుకుంటే ఎంత శ్రమ చేయాలో ఆలోచించండి. డబ్బులు లేకుండా మన సమస్త ప్రపంచానికి ఏళ్ళ వరకు మార్గదర్శనం చేయగలిగే సంతానం ఎట్లయితే ఆలోచించండి సార్. శకుంతల ఇంకొక పడి ఆడ శిష్యు పారేశ్వరి తల్లి మహర్షి కనుక ఆశకు దగ్గర ఉంది కాబట్టి తీసుకుని పెట్టి దుష్యంతుడు రాజగట్టు అకస్మాత్ రావడం. ఆమె ఆచార్య కర్మ స్వామి కర్మ లేడు, గౌరవించింది. ఆమె తెలివితేటలు చూసి రాజేమనంటే, చక్రవర్తి రాజు నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, వీటి ఒప్పుకోలేదు. కావాలంటే ఒక నియమము, మీ ద్వారా నా నుండి అయిన సంతానానికి యువరాజత్వం, నీ తర్వాత రాజు కావడానికి సిద్ధంగా ఉంటే సరే, లేకపోతే లేదు. ఎంత లక్ష్యం, ఎంత పెద్ద లక్ష్యం, ఎంత పెద్ద లక్ష్యం. సమస్త ప్రపంచానికి రాజు, చక్రవర్తి రాజు. ఆయన ఒకటే మాట, మీ ద్వారా వచ్చిన సంతానము యువరాజు కావడానికి మీరు సిద్ధంగా ఉంటే సిద్ధం, వివాహం లేకపోతే లేదు. అట్లా అంత లక్ష్యం పెట్టుకున్నదా? అటువంటిది అనేక బిఏ, ఎంఏ, డిగ్రీ ఏమేం పని ఒక్కటి లేదు. అంటే మనుషులు ఆరోగ్యం ఉండడానికి ఒక విద్య లేదు. ఏ ప్రపంచంలో ఏ విద్యాలయంలో ఆరోగ్యానికి ఒక స్థానం లేదు, లేదండి. ఎందుకంటే ఏ గ్రహస్థుడు కూడా దేశానికి ఎవరైనా ప్రధానమంత్రి అయితే కుటుంబం కొరకు ఆలోచించిన ప్రారంభం చేసే ప్రధానమంత్రి చేపట్టలేడు. మొత్తం దాని కొరకు 24 గంటలు దాని కొరకు. ఆ విధంగా గ్రహశాసనము
ఉత్కృష్ట సంతానం కొరికే అంకితం కావాలి, సమర్పితం కావాలి, లక్ష్యం అది ఉండాలి. స్వప్నంలో వారు ఊహించిన సంతానం చిత్రాలు కనిపిస్తుండాలి. కళలు కదా అట్లా రాత్రి కూడా అదే చెప్తారు. ఒకటి వివాహం పెద్ద గర్భాధానం. గర్భాధానము పవిత్రమైన యజ్ఞం. అగ్నిహోత్రం ఏ విధంగా పరోపకారం కొరకు ఉంటుందో అగ్నిహోత్రం ద్వారా అనేక రోగాలు ఉంటుంది. ఇతను చేసే కోరిక ఉంటే